హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి జమ అయ్యాయి అనే సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దాంతోపాటుగా గతంలో 2024 యాసంగికి సంబంధించిన నిధులు 4 ఎకరాల వాళ్ళ వరకు ఇచ్చి వదిలేయడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన నిధులకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్డేట్లోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ మీ అందరికి ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే, మీ ఖాతాలో కానీ, మీ కుటుంబం ఖాతాలో కానీ, మీ గ్రామంలో ఎవరి ఖాతాలోనైనా ఇప్పటివరకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయా? జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి. జమ కాకపోతే నో అని కామెంట్ చేసి పక్కన మీ జిల్లా పేరుని కూడా మెన్షన్ చేయండి. సో తద్వారా మీరు కామెంట్ సెక్షన్ బాక్స్ని చూస్తే ఎంతమందికి జమ అయ్యాయి, ఏ జిల్లాల నుండి జమ అవుతున్నాయి అనేది అర్థమవుతుంది. ఇక ఈ వీడియోలో మనం లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే, రైతు భరోసాకి సంబంధించి 4 రోజులలో 6,400 కోట్ల రూపాయలు అనేవి ప్రభుత్వం విడుదల చేసింది 5 ఎకరాల వాళ్ళ వరకు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాలకి రైతు భరోసా జమ అయింది. మీలో ఎవరికన్నా జమ కాకపోతే ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన పూర్తిస్థాయి వివరణ కూడా నేను అందిస్తాను. రెండో అంశం, తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 20వ తారీఖు వరకు, అంటే ఈ రోజు వరకు జూన్ 5 కంటే అవతల పట్టాలు పొందిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రభుత్వం మరొక అవకాశం ఇచ్చింది. వాళ్ళు ఈ రోజు వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు రైతు భరోసా కోసం కొత్తగా 5 లక్షల అప్లికేషన్లు అనేవి వచ్చినట్లుగా సమాచారం అయితే చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 9,000 కోట్ల రూపాయలను 9 రోజులలో భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 16వ తారీఖు నాడు ప్రారంభించింది. 16వ తారీఖు నాడు 1 ఎకరం 2 ఎకరాలకి సంబంధించిన 41 లక్షల మంది రైతుల ఖాతాలలోకి దాదాపుగా 2,300 కోట్ల రూపాయలను బదిలీ చేసింది. తర్వాత జూన్ 17వ తారీఖు నాడు 3 ఎకరాల వాళ్ళకి, జూన్ 18వ తారీఖు నాడు 4 ఎకరాల వాళ్ళకి, జూన్ 19వ తారీఖు నాడు ఇప్పుడు 5 ఎకరాల వాళ్ళ వరకు మాత్రమే నిధులను బదిలీ చేసింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 9,000 కోట్లకి గాను 6,400 కోట్ల రూపాయలను ప్రభుత్వం బదిలీ చేసిందనే సమాచారాన్ని మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే చాలామందికి డౌట్స్ ఉన్నాయి, మరి 6 ఎకరాలకి, 10 ఎకరాలకి, 15 ఎకరాలకి భరోసా వస్తుందా రాదా అని. సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాలు కాదు కదా, 100 ఎకరాలు ఉండి మీరు సాగు చేస్తుంటే ఆ భూమికి భరోసాని ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 9,200 కోట్ల రూపాయల అంచనా ఉన్నది. కానీ ప్రభుత్వం 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలనే అంశాన్ని అయితే లేవనెత్తింది. మరే రంగారెడ్డి పలు ప్రాంతాలలో చివరి భూములకి రైతు భరోసా అందట్లేదనే కొన్ని అంశాలైతే వస్తున్నాయి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 1 కోటికి పైగా రైతు భరోసాను ప్రభుత్వం విడుదల చేసినట్లుగా సమాచారం తెలుస్తుంది. 1,46 నుండి 1,32 లక్షల ఎకరాలను ప్రభుత్వం ఈ వానాకాలం సీజన్కి అయితే అంచనా వేస్తుంది. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 లక్షలలో 62 లక్షల మంది రైతులకి నిధులు అనేవి బదిలీ అయినట్లుగా మీరు ఇక్కడ స్పష్టంగా చూసుకోవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అయితే శరవేగంగా ముందుకు సాగుతుంది. సో మీరు కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేయండి, మీకు రైతు భరోసా వస్తుందా రావట్లేదు అనేది. సో తదుపరి వీడియోలలో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.